అనగనగా ఒక పెద్ద పచ్చని పొలం ఉండేది. దాని పక్కనే ఒక అడవి ఉండేది. ఆ పొలంలో పింకీ, మిల్కీ, బ్రౌనీ మరియు డాటీ అనే 4 ఆవులు ఉండేవి. అవి మంచి స్నేహితులు మరియు కలిసి గడ్డి తినడం వాటికి చాలా ఇష్టం. కాని ఆ 4 ఆవులకు ఒక సమస్య ఉండేది. అవి ఎప్పుడూ గొడవపడేవి. ఈ గడ్డే రుచిగా ఉంది అంది పింకీ. కాదు, నేను మేస్తున్న చోటే మంచిది అని అరిచింది బ్రౌనీ. ఆ అడవిలో ఒక పెద్ద, బలమైన పులి నివసించేది. అది ఆవులను చూసి వాటిని పట్టుకోవాలని అనుకునేది. కాని పులి దగ్గరికి రాగానే ఆ ఆవులు వెంటనే గొడవలు ఆపేసేవి. అవి వెంటనే ఒక వలయంలా నిలబడి తమ వాడి కొమ్ములను పులి వైపు చూపించేవి. కలిసి ఉన్నప్పుడు అవి చాలా పెద్దగా, చాలా భయంకరంగా కనిపించేవి. ఆ కొమ్ములను చూసి పులి భయపడి ప్రతిసారీ అడవిలోకి పారిపోయేది. అవి కలిసి ఉన్నప్పుడు పులి వాటిని ఏమీ చేయలేకపోయేది. ఒకరోజు ఆ ఆవులు చాలా పెద్ద గొడవ పడ్డాయి. అవి ఎంత కోపం తెచ్చుకున్నాయంటే మనం ఇంకెప్పుడూ కలిసి మేయొద్దు అని నిర్ణయించుకున్నాయి. ప్రతి ఆవు పొలం యొక్క ఒక మూలకు వెళ్ళి మిగతా వాటి వైపు వీపు తిప్పి నిలబడింది. తెలివైన పులికి ఇది కనిపించింది. ఆహా! అనుకుంది. పులి నెమ్మదిగా ఒంటరిగా ఉన్న పింకీ దగ్గరకు నడిచింది. పింకీ ఒంటరిగా ఉన్నందున చాలా చిన్నగా, బలహీనంగా ఉంది. పులి దాన్ని సులభంగా పట్టుకుంది. ఆ తర్వాత అది ఒంటరిగా ఉన్న మిల్కీని పట్టుకుంది. ఒకరి తర్వాత ఒకరిని ఆ 4 ఆవులను పులి పట్టుకోగలిగింది. ఎందుకంటే అవి ఒకదానికి ఒకటి సహాయం చేయలేనంత దూరంగా విడిపోయాయి. స్నేహితులకు సహాయం చేయడం మానేసి ఒంటరిగా ఉండాలని ఆ ఆవులు నిర్ణయించుకోవడం వల్లనే ఓడిపోయాయి.